ఆయన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థమవలే. అనుభవం వాడు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి. మరి ఏమైంది? ఎందుకు వచ్చిందో, ఎందుకు మరి అసత్వం చెందారో నాకు అర్థమవలే. మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారో లేదో అందుకు మానేశాడో మరి నాకు అర్థం అవ్వలేదు. కానీ అది మన బాధ్యత, మన జాబ్ చోట్ల భాగం. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం అవ్వలేదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడికి నేను పెద్దలకు అందరికీ అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈఓ గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు విషయం వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక పాయచేత దీక్షను దీక్ష చేశారు తెలుసు. ఇప్పుడు దీనికి పాయచేత దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణనే ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మా మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు ఈ దీక్ష? ఎందుకు జరిగింది ఇది? ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు, లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా. కరెక్ట్ కాదు కదా. ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేదు. ఎందుకు భయం భక్తులు ప్రజలకి? ఏమవుతుందో ఏటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడి మీద ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షి ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద కాసి లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి కొత్త దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చినట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగిందా? ఎందుకు జరగదా? మరి ఇప్పుడు ఏం జరిగింది?